హాయ్ అండి, నమస్తే. టేస్టీగా సగ్గుబియ్యంతో అలాగే బెల్లం వేసి మంచి సేమియా పాయసం లాగే సగ్గుబియ్యం పాయసం చేసుకుందాము. చాలా బాగుంటుంది, ఒంటికి చలవ చేస్తుందనమాట. ఇది మనం మామూలుగా పూజల టైంలో కూడా బియ్యం పరమాన్నం చేస్తాం కదా, దానికి బదులుగా మనం సగ్గుబియ్యం పరమాన్నం కూడా అప్పుడప్పుడు నైవేద్యంగా పెట్టచ్చు. దానికోసం ముందుగా సగ్గుబియ్యం అయితే ఒక కప్పు తీసుకుని ఇలా నానబెట్టేసుకుని పక్కన పెట్టుకోవాలి ఒక గంట పాటు. తర్వాత స్టవ్ మీద ఒక 1/2 లీటర్ పాలు అయితే వేసాను నేను. 1/2 లీటర్ పాలు పోసి బాగా మరిగిన తర్వాత ఇందులోకి ముందుగా నానబెట్టి ఉంచుకున్న సగ్గుబియ్యం వేసుకోవాలి. సగ్గుబియ్యం కొంచెం నానబెట్టి వేయడం వల్ల ఏంటంటే ఉండగట్టదనమాట. ఇవి వేసేసి ఒకసారి మొత్తం అంతా బాగా కలుపుకోవాలి. సగ్గుబియ్యం అయితే 50 గ్రాముల కంటే తక్కువే ఉంటాయండి. నానబెడితే కొంచెం ఎక్కువగా కనపడుతూ ఉంటాయి కదా. 1/2 లీటర్ పాలే కదా, అందుకని ఎక్కువ కాదు కదా, లైట్గా చేసి చూపిస్తున్నాను. నేనైతే ఇది దేవుడి ప్రసాదంగా చేశాననమాట. ఇలా కలుపుతూ ఉండగా కొద్దిసేపటికి ఉడికిపోతుందనమాట. చూడండి, చిక్కగా అయిపోయింది. ఇప్పుడైతే మనం ఇందులోకి కొంచెం ఇలాచి పొడి వేసేసుకుని స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇందులో పైన బెల్లం అది వేసుకోవాలి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయచ్చు అనమాట. అంతే, బెల్లం కూడా తీసుకున్నాను. సగ్గుబియ్యం ఎంత తీసుకున్నాను అలాగే బెల్లం కూడా తీసుకున్నాను. తీపి ఇంకా కావాలనుకుంటే ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. బెల్లం అయితే తురిమేసి వేసేసి మొత్తం అంతా కలిపేసుకోవాలి. స్టవ్ అయితే ఆఫ్ చేసేయచ్చండి, ఇంక స్టవ్తో పని లేదు మనకి. చూసారు కదా, కొంచెం చిక్కగా ఉంది కదా, పైన అయితే కొంచెం మనం పాలు పోసుకోవచ్చు. ఇంకొక 1/2 గ్లాస్ వరకు నేనైతే పాలు పోస్తున్నాను. చిన్న గ్లాస్ ఉంటుంది కదా, ఆ గ్లాస్ తోటి. ముందుగానే అన్నీ పోసేయకుండా పాలు లాస్ట్లో ఇలా కొంచెం వేడి పాలు పోసుకుంటే ఇంక అసలు మనకి గట్టి పడదనమాట అండి. సాయంత్రం అయినా సరే ఇలాగే బాగుంటుంది తినడానికి కూడా. సగ్గుబియ్యం ఇలా బెల్లంతో చేసిన పాయసం చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇప్పుడైతే కొంచెం నెయ్యిలో డ్రై ఫ్రూట్స్ వేయించేసుకుందాము. జీడిపప్పు, బాదం పప్పు వేగిన తర్వాత కొంచెం కిస్మిస్ కూడా వేసేసి వేయించేసాను. మనకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకోవచ్చు. ఇలా నెయ్యి కూడా వేడి నెయ్యి వేసి నెయ్యిలో డ్రై ఫ్రూట్స్ వేసేసి కలిపేసుకుంటే టేస్టీగా సగ్గుబియ్యం పాయసం అయితే రెడీ అయిపోతుంది. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది, తొందరగా రెడీ అయిపోతుందండి. నచ్చితే తప్పకుండా మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. మామూలు రోజుల్లో కూడా అప్పుడప్పుడు తీపి తినాలనిపిస్తే ఇలా ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఎక్కువ టైం కూడా పట్టదనమాట. నచ్చితే మరి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మరొక వీడియోతోటి మళ్ళీ కలుద్దాము. టేస్టీగా అయితే సగ్గుబియ్యం పాయసం రెడీ అయిపోయింది. అంతే కదండి, ఎప్పుడు సేమియా సగ్గుబియ్యం కలిపి పాయసం చేసుకుంటాం కదా, అలా కాకుండా ఓన్లీ సగ్గుబియ్యంతోనే ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇలా ఇప్పుడు సమ్మర్ కూడా వస్తుంది కదా, ఒంటికి బాగా చలవ చేస్తుంది అనమాట. సో తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ.